అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కొత్త రైస్ కార్డ్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఇవ్వకపోగా ఉన్న వాళ్ళని అర్హుల్ని అనేకమైన కారణాలు షరతులు పెట్టి వాళ్ళందరినీ కూడా అనర్హుల కింద చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ. ఒక్క రైస్ కార్డు కూడా కొత్తది ఇవ్వలేదు, కానీ ప్రతి రైస్ కార్డు మీద ఆనాడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొహం చాలా బాగా వేసుకున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వాళ్ళందరికీ కూడా రైస్ కార్డ్స్ ఇస్తామని హామీ ఇచ్చున్నాం. గత 5 సంవత్సరాలుగా రైస్ కార్డ్స్ కోసం వేచి చూస్తున్న ప్రజలందరూ కూడా ఈ రోజున ఒక శుభవార్త, వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త. అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ రోజు మే 7 నుంచి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తాము. అంటే దరఖాస్తు అంటే అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఒక కుటుంబంలో ఎడిషన్స్ చేసుకోవచ్చు, ఒక కుటుంబంలో ఉన్న రైస్ కార్డ్ నుంచి డిలీషన్స్ చేసుకోవచ్చు, అడ్రస్ మార్పుకి అర్జీ పెట్టుకోవచ్చు. అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సంబంధించిన సచివాలయంకి వెళ్ళి ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మీకు ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో నాకు చెప్పేవారు, కొత్తగా పెళ్ళి అయ్యి ఉంది, కొత్త రైస్ కార్డు రావాలా, కొత్తగా ఎడిషన్స్ చేసుకోవాలి, కొన్ని డిలీషన్స్ చేసుకోవాలి, పాపకు పెళ్ళి అయ్యి ఉంది, ఇక్కడ యాడ్ అయ్యింది, వారి అత్తారింటికి వెళ్ళిపోయింది, ఇలాగ అనేకమైన ఇబ్బందులు చెప్పేవారు. వీటన్నిటిని అవగాహన చేసుకొని రైస్ కార్డ్ ఏ